హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఎగ్జామ్స్ ట్యుటోరియల్. 9th క్లాస్ సోషల్ కంటెంట్కి సంబంధించి క్విక్ రివిజన్ క్లాసెస్లో భాగంగా శిలావరణం గురించి ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. శిలావరణం ముఖ్యంగా భూస్వరూపాల గురించి తెలియజేస్తుంది. మొదటి శ్రేణి భూస్వరూపాలు అనేటివి 3 రకాలుగా వర్గీకరించడం జరిగింది. ఒకటి మొదటి శ్రేణి, రెండవ శ్రేణి, మూడవ శ్రేణి. మొదటి శ్రేణిలో ఖండాలు, మహాసముద్రాలను చర్చించడం జరుగుతుంది. రెండవ శ్రేణిలో పర్వతాలు, పీఠభూములు, మైదానాలకు సంబంధించి చర్చించడం జరుగుతుంది. పర్వతాలు, పీఠభూములు, మైదానాలు అనేటివి ప్రధాన భూస్వరూపాలు. నెక్స్ట్ చూసుకున్నట్లయితే మూడవ శ్రేణి భూస్వరూపాలకు సంబంధించి చూసుకున్నట్లయితే జలపాతాలు, అగాధాలు, అఖాతాలు, సింధు శాఖలు, రిడ్జులు, లోయలు అనేటివి మూడవ శ్రేణి భూస్వరూపాలకు సంబంధించినవి. నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఖండచలన సిద్ధాంతం గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ ఖండచలన సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది జర్మనీకి చెందిన ఆల్ఫ్రెడ్ వెజనర్ అనే శాస్త్రవేత్త. 220 మిలియన్ సంవత్సరాల క్రితం భూమి అనేది ఒకే ఖండాన్ని, ఒకే మహాసముద్రాన్ని కలిగి ఉండేదని ఈ ఆల్ఫ్రెడ్ వెజనర్ ఖండచలన సిద్ధాంతం ప్రకారం ప్రతిపాదించడం జరిగింది. దీనికి సంబంధించిన వివరాలు చూసుకున్నట్లయితే భూమి అనేది ఒకే భూభాగాన్ని కలిగి ఉండేది, ఒకే జలభాగాన్ని కలిగి ఉండేది. ఈ భూభాగాన్ని పాంజియా అని, జలభాగాన్ని పాంతాలస్ అని పిలవడం జరిగింది. 220 సంవత్సరాల క్రితం భూభాగంలో కొన్ని రసాయన చర్యలు జరిగి భూమి 2 భాగాలుగా విడిపోయింది. మధ్యలో చూసుకున్నట్లయితే టెథిస్ మహాసముద్రం అనేది ఏర్పడింది దీనికి సంబంధించి. నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఈ టెథిస్ మహాసముద్రానికి ఉత్తరంగా ఉన్న భూభాగాన్ని అంగారా లేదా లరేషియా భూభాగం అని, దక్షిణాన ఉన్న భూభాగాన్ని గోండ్వానా భూభాగం అని పిలవడం జరిగింది. లరేషియా, గోండ్వానా ఖండాలు మీసోజాయిక్ యుగంలో అనగా మధ్య జీవయుగంలో ఇలా టెథిస్ మహాసముద్రం ఏర్పడి ఉత్తర దక్షిణాలుగా ఏర్పడడం జరిగింది. ఒకదానితో ఒకటి వ్యతిరేకంగా కదులుతూ ప్రస్తుతం మనమున్న ఖండాలు అనేటివి ఏర్పడడం జరిగింది ఖండచలన సిద్ధాంతం ప్రకారం. నెక్స్ట్ చూసుకున్నట్లయితే పాంతాలస అనే సముద్రం నుంచి, అంటే పాంతాలస అనేది ఒకే సముద్రాన్ని కలిగి ఉండేది. ఈ పాంతాలస సముద్రం నుంచి 5 మహాసముద్రాలు ఏర్పడడం జరిగింది. దానిలో పసిఫిక్, అట్లాంటిక్, హిందూ, ఆర్కిటికా అనే 5 మహాసముద్రాలు పాంతాలస అనే జలభాగం నుంచి ఏర్పడడం జరిగింది. లరేషియా లేదా అంగారా భూభాగం నుంచి ఏర్పడిన ఖండాలు చూసుకున్నట్లయితే ఉత్తర అమెరికా, గ్రీన్లాండ్, యూరేషియా, యూరోప్ మరియు ఆసియాను కలిపి యురేషియా అని పిలువడం జరుగుతుంది. ద్వీపకల్ప భారతదేశానికి ఉత్తరంగా ఉన్న లరేషియాను కలిపి లరేషియా లేదా అంగారా భూభాగంగా పిలుస్తారు. గోండ్వానా నుంచి వచ్చిన ఖండాలు చూసుకున్నట్లయితే దక్షిణ అమెరికా, ఆఫ్రికా, సౌదీ అరేబియా, మడగాస్కర్, ద్వీపకల్ప భారతదేశం, ఈస్ట్ ఇండియా దీవులు, ఆస్ట్రేలియా, అంటార్కిటికా ఖండం ఇవన్నీ కూడా గోండ్వానా భూభాగం నుంచి ఏర్పడిన భాగాలు. నెక్స్ట్ చూసుకున్నట్లయితే మధ్యాధర సముద్రానికి ఉత్తరంగా ఉన్న భూభాగాన్ని అంగారా లేదా లరేషియా అని, దక్షిణాన ఉన్న భూభాగాన్ని గోండ్వానా భూభాగం అని పిలవడం జరుగుతుంది. నెక్స్ట్ చూసుకున్నట్లయితే పలక విరూపక సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది అమెరికాకు చెందిన మోర్గాన్ అనే శాస్త్రవేత్త. టెక్సానిక్ అనగా పలక, గ్రీకు భాషలో టెక్సాన్ అనగా వడ్రంగి లేదా భవన నిర్మాణదారు అనే అర్థాన్ని రావడం జరుగుతుంది. అన్ని ఖండాలు, మహాసముద్రాలు పెద్ద పెద్ద పలకలపై నిర్మితమై ఉన్నాయని ఈ పలక విరూపక సిద్ధాంతం చెప్పడం జరిగింది. ఇక్కడ చూస్తున్నట్లయితే ఇది పలక అనుకుంటే ఈ పలకపై ఉన్న భూభాగాన్ని ఖండమని, జలభాగాన్ని మహాసముద్రంగా పిలవడం జరుగుతుంది. నెక్స్ట్ ప్రధానమైన పలకలు చూసుకున్నట్లయితే ఉత్తర అమెరికా పలక, దక్షిణ అమెరికా పలక, ఆఫ్రికా పలక, యురేషియా పలక, యూరప్ మరియు ఆసియా, ఇండో ఆస్ట్రేలియా పలక, పసిఫిక్ పలక, అలాగే అంటార్కిటిక్ పలక అనేటివి ప్రధానమైన పలకలు. నెక్స్ట్ చూసుకున్నట్లయితే భూమి యొక్క మధ్య పొరలో ఈ పలకలు తేలుతూ నిదానంగా కదులుతూ ఉంటాయి. 2 పలకలు ఎదురెదురుగా వచ్చినప్పుడు ఒకదానికొకటి ఢీ కొట్టినప్పుడు చిన్న పలక క్రింది వైపుకు, పెద్ద పలక పై వైపుకు కదులుతుంది. దాని ఫలితంగా ఎత్తైన నిర్మాణాలు ఏర్పడతాయి. వీటినే ముడత పర్వతాలు అని పిలుస్తారు. ఇక్కడ చిన్న పలక కింది వైపుకు, పెద్ద పలక పై వైపుకు వచ్చి ముడత పర్వతాలు అనేటివి ఏర్పడడం జరుగుతుంది. ఇలా ఏర్పడిన పర్వతాలే హిమాలయ పర్వతాలు ఒక ముడత పర్వతాలకు ఉదాహరణగా మనం చూస్తున్నాం. నెక్స్ట్ చూసుకున్నట్లయితే హిమాలయాలకు సంబంధించి చూసుకున్నట్లయితే
గోండ్వానా భూభాగంలోని ద్వీపకల్ప భారతదేశం, లారేషియా భూభాగంలోని యురేషియా భూభాగం పలకతో ఢీకొట్టడం వలన టెతిస్ మహాసముద్ర ప్రాంతంలో ముడత పర్వతాలు ఏర్పడ్డాయి. వీటిని హిమాలయాలుగా మనం ప్రస్తుతం పిలుస్తున్నాం. పలకలు ఆకస్మికంగా ఢీకొట్టడం వలన జరిగే అనర్థాలు చూసుకున్నట్లయితే భూకంపాలు ఏర్పడతాయి, అగ్నిపర్వతాలు ఏర్పడతాయి. పలకలు అనేటివి ఆకస్మికంగా ఢీకొట్టడం వలన. నెక్స్ట్ చూసుకున్నట్లయితే భూఫలకలు ఒకదానితో ఒకటి ఆకస్మికంగా ఢీకొట్టడం వలన పగుళ్ళు ఏర్పడి భూ అంతర్భాగంలో ఉన్న శిలాద్రవం భూమిపైకి వచ్చి శంకు వంటి నిర్మాణాన్ని ఏర్పరుస్తాయి. వీటినే అగ్నిపర్వతాలు అంటారు. ఇక్కడ మనం చూడవచ్చు. నెక్స్ట్ చూసుకున్నట్లయితే ప్రపంచంలో అత్యంత చురుకైన అగ్నిపర్వతం స్ట్రాంబోలి అనే అగ్నిపర్వతం ఇటలీకి దగ్గరలో సిసిలీ అనే ప్రాంతంలో ఇది కలదు. మధ్యాధర సముద్ర ద్వీపం అని కూడా దీనికి పేరుంది. నెక్స్ట్ చూసుకున్నట్లయితే వివిధ అగ్నిపర్వతాలు చూసుకున్నట్లయితే వెసువియస్ అనేది ఇటలీలో ఉంది, పీలే అనేది వెస్టిండీస్లో, ఫ్యూజియామా అనేది జపాన్లో, టోకోఫాక్సీ అనేది ఈక్వేడర్లో, మయాన్ అనేది ఫిలిపైన్స్ దేశంలో, కిలిమంజారో అనేది టాంజానియా అనే దేశంలో. సెవెంత్ వన్ చూసుకున్నట్లయితే నారెన్ అండ్ నార్కొండం భారతదేశంలోని అండమాన్ నికోబార్ దీవుల్లో ఈ అగ్నిపర్వతాలు అనేటివి ఉన్నాయి. నెక్స్ట్ చూసుకున్నట్లయితే ప్రపంచంలోనే అత్యంత చురుకైన అగ్నిపర్వతాల్లో 3/4 వంతు పసిఫిక్ మహాసముద్రంలోనే ఎక్కువగా ఉండడం చూస్తుంటాను. 75% అనేటివి అగ్నిపర్వతాలు పసిఫిక్ మహాసముద్రంలో ఉంటాయి. పసిఫిక్ అగ్నివలయానికి సంబంధించి చూసుకున్నట్లయితే దీన్నే ఇంగ్లీష్లో రింగ్ ఆఫ్ ఫైర్ అని పిలుస్తారు. దక్షిణ అమెరికా నుంచి ఉత్తర అమెరికా నుంచి ఆసియా నుంచి ఆస్ట్రేలియా వరకు ఇలా అగ్నిపర్వతాలు అనేటివి చూస్తూ ఉంటాం. దీనిని రింగ్ ఆఫ్ ఫైర్గా మనం పిలుస్తూ ఉంటాం. దీనివల్ల నిరంతరం అంటే అగ్నిపర్వతాలు నిరంతరం విస్ఫోటనం చెంది ఒక రింగులాగా ఏర్పడతాయి. దీనివల్ల భూకంపాలు కానీ సునామీలు కానీ దీనివల్ల సంభవించడం జరుగుతుంది. అత్యధికంగా భూకంపాలు సునామీలు సంభవించే మహాసముద్రం కూడా చూసుకున్నట్లయితే పసిఫిక్ మహాసముద్రం. నెక్స్ట్ చూసుకున్నట్లయితే భూ అంతర్గతంగా జరిగే ఫలకల కదలికలు, భూ బహిర్గతంగా జరిగే గాలి నీరు అనేటివి శిలా శైథిల్యం, క్రమక్షయం, రవాణా, నిక్షేపితం అనే తృతీయ శ్రేణి భూస్వరూపాలను ఏర్పరుస్తాయి. అంతర్భాగంలో ఫలకల కదలికలు జరిగితే బహిర్గతంగా గాలి నీరు ప్రభావం వల్ల తృతీయ శ్రేణికి సంబంధించిన భూస్వరూపాలు అనేటివి ఏర్పడడం జరుగుతుంది. శిలా శైథిల్యానికి సంబంధించి చూసుకున్నట్లయితే శిలలు బాహ్య వాతావరణంలో ఉన్నప్పుడు అధిక ఉష్ణోగ్రతల వల్ల వ్యాకోచించి అల్ప ఉష్ణోగ్రతలు ఏర్పడినప్పుడు సంకోచించడం జరుగుతుంది. శిలల ఉపరితలం పెలుసులుగా రాలిపోతుంది. దీన్నే శిలా శైథిల్యం అని పిలుస్తారు. నెక్స్ట్ క్రమక్షయం చూసుకున్నట్లయితే గాలి నీటి ప్రభావం వల్ల భూమి యొక్క పైపొర కొట్టుకుపోవడాన్ని క్రమక్షయంగా పిలవడం జరుగుతుంది. నెక్స్ట్ చూసుకున్నట్లయితే రవాణా చూసుకున్నట్లయితే క్రమక్షయం చెందిన భూ ఉపరితల పొర గాలి నీటి వేగంతో పాటు ఒక ప్రదేశం నుంచి మరొక ప్రదేశానికి రవాణా జరుగుతుంది. నెక్స్ట్ చూసుకున్నట్లయితే నిక్షేపితం నీరు గాలితో పాటు రవాణా చేయబడిన మృత్తికలు గాలి నీటి వేగం తగ్గి ఏదో ఒక ప్రదేశంలో మేట వేస్తాయి. దీనిని నిక్షేపితం అని పిలవడం జరుగుతుంది. నీటికి సంబంధించిన చర్యలు చూసుకున్నట్లయితే నీటి ప్రవాహం, నదీ ప్రవాహం అనేది పర్వత ప్రాంతంలో అదో ప్రక్రియ జరిగి వి ఆకారపు లోయలు అనేటివి ఏర్పడతాయి. నెక్స్ట్ చూసుకున్నట్లయితే పైభాగం క్రింది భాగం ఒకే విధంగా కోతకు గురైతే అంటే పైభాగం ఎంత వెడల్పులో కోతకు గురైందో క్రింది భాగం కూడా అంతే వెడల్పుకు కోతకు గురైతే అలాంటి వాటిని గార్జెస్ అని పిలవడం జరుగుతుంది. ఇవి ఆనకట్టల నిర్మాణానికి అనువైనవి. ఎగ్జాంపుల్ చూసుకున్నట్లయితే బైసన్ గడ్జ్ అనేది గోదావరి నదిలో చూడవచ్చు. నీటి ప్రవాహం ఏటవాలు లోయలు ఏర్పరిస్తే పైన వెడల్పుగా క్రింద తక్కువ వెడల్పుగా ఏర్పడినట్లయితే వీటిని అగాధ ధరులు అని పిలుస్తారు. ప్రపంచంలో అతిపెద్ద అగాధ ధరి చూసుకున్నట్లయితే గ్రాండ్ కాన్వాయ్ కొలరాడో నదిపై ఉంది. దీని యొక్క పొడవు 466 కిలోమీటర్లు, లోతు 6 కిలోమీటర్ల పొడవు, వెడల్పు 188 మీటర్ల నుంచి 29 కిలోమీటర్ల వరకు ఉంటుంది. ఈ గ్రాండ్ కాన్వాయ్ అనే అగాధ ధరికి సంబంధించిన కొలతలు. నెక్స్ట్ చూసుకున్నట్లయితే నదీ ప్రవాహం ఎత్తైన ప్రదేశం నుంచి క్రిందకు పడటాన్ని జలపాతం అంటారు. ఒక నది అనేది ఎత్తైన ప్రదేశం నుంచి కిందికి దుమకడాన్ని ఇక్కడ జలపాతం అని పిలవడం జరుగుతుంది. ప్రపంచంలోనే ఎత్తైన జలపాతం ఏంజల్ జలపాతం చురక్ నది పైన ఉంది. ఇది వెనిజులా దేశానికి సంబంధించి
సంబంధించింది. దీని యొక్క ఎత్తు చూసుకున్నట్లయితే 979 మీటర్లు. ప్రపంచంలో రెండవ ఎత్తైన జలపాతం టుగేలా. ఇది టుగేలా నదిపై ఉంది, దక్షిణాఫ్రికాలో. దీని యొక్క పొడవు 947 మీటర్లు. ఇండియాలో ఎత్తైన జలపాతం చూసుకున్నట్లయితే కుంచికల్ జలపాతం వారాహి నదిపై ఉంది, కర్ణాటక రాష్ట్రంలో. దీని యొక్క పొడవు 455 మీటర్లు. నెక్స్ట్ చూసుకున్నట్లయితే జలపాతం కిందికి పడిన చోట ఒక మడుగు అనేది ఏర్పడుతుంది, నీటి గుంట అనేది ఏర్పడుతుంది. దీన్నే దుముకుడు మడుగు అంటారు. నదీ ప్రవాహం మైదాన ప్రాంతంలో వేగం తగ్గి వరద మైదానాలు అనేటివి ఏర్పడతాయి. నవీన వరద మైదానాలను ఖాదరని, పురాతన వరద మైదానాలను బంగరని పిలవడం జరుగుతుంది. నెక్స్ట్ మైదాన ప్రాంతంలో నది ప్రవహించేటప్పుడు ఎద్దు మూపురాన్ని పోలి ఉన్న ఆక్స్బో సరస్సులను ఏర్పరచడం జరుగుతుంది. ఆక్స్బో సరస్సులు నది యొక్క 2 వంపులు తెగిపోయి సరస్సులాగా ఏర్పడితే దీన్ని ఆక్స్బో సరస్సులు అంటారు. ఇది ఎద్దు మూపురాన్ని పోలి ఉంటుంది కాబట్టి ఆక్స్బో సరస్సులు అని పిలుస్తారు. నదీ ప్రవాహంలో కలిసే ప్రదేశంలో శాఖలుగా విడిపోయి త్రిభుజాకారంలో మేట వేయడం జరుగుతుంది. ఈ మేట వేసిన ప్రాంతాన్ని, ఈ త్రిభుజాకార ప్రాంతాన్ని డెల్టాగా పిలుస్తారు. అత్యంత సారవంతమైనవిగా ఉంటాయి ఈ డెల్టాలు. ప్రపంచంలోనే అతిపెద్ద డెల్టా సుందర్బన్ డెల్టా వెస్ట్ బెంగాల్ గంగా నది వలన ఏర్పడింది. అలాగే బంగ్లాదేశ్లో బ్రహ్మపుత్ర నదుల మధ్య ఏర్పడిన డెల్టా అతిపెద్దది. నెక్స్ట్ చూసుకున్నట్లయితే నదీ ప్రవాహం వల్ల ఏర్పడు నిర్మాణాలు చూసుకున్నట్లయితే వి ఆకారపు లోయలు, గాడ్జెస్, అగాధ ధరులు, జలపాతాలు, దుముకుడు మడుగులు, వరద మైదానాలు, ఆక్స్బో సరస్సులు, డెల్టాలు అనేటివి నదీ ప్రవాహం వల్ల ఏర్పడే నిర్మాణాలు. ఇవి తృతీయ శ్రేణి భూస్వరూపాలకు సంబంధించినవి. నెక్స్ట్ చూసుకున్నట్లయితే హిమనీ నదాల ప్రభావం చూసుకున్నట్లయితే హిమనీ నదాలు మంచు కరగడం వలన ఏర్పడతాయి. హిమనీ నదాలు రాళ్లను కోతకు గురిచేయడం వల్ల యు ఆకారపు లోయలు ఏర్పడడం జరుగుతుంది. హిమనీ నదాలు మేట వేస్తే మెరైన్లు అనే నిర్మాణాలను ఏర్పరుస్తాయి. సముద్ర అలలకు సంబంధించి చూసుకున్నట్లయితే సముద్ర అలలు రాళ్ళు తొలిచి గుహలను ఏర్పరచడం జరుగుతుంది. దాని తర్వాత రాళ్లను అలల తాకిడి వల్ల ఆ గుహకు రెండవ వైపు కూడా రంధ్రం ఏర్పడితే దానిని సముద్ర తోరణాలు అని పిలుస్తారు. నెక్స్ట్ రాయి యొక్క పై రంధ్రం కూడా లేకుండా ఉంటే దాన్ని పేర్పుడు స్తంభాలు అని. సముద్రంలో ఆకస్మికంగా వచ్చే రాతి నిర్మాణాలను మృదువు లేదా శిఖరం అని పిలవడం జరుగుతుంది. సముద్రం భూమి లోపలికి వెడల్పుగా చొచ్చుకుపోవడాన్ని అఖాతం అంటారు. సముద్రం అనేది ఇది భూభాగం అనుకుంటే ఈ సముద్రం భూమి లోపలికి ఎక్కువగా చొచ్చుకుపోవడాన్ని అఖాతం అని పిలుస్తారు. ఉదాహరణ చూసుకున్నట్లయితే బంగాళాఖాతం అనేది దీనికి సంబంధించిన ఉదాహరణ. సముద్రంలోనికి భూమి చొచ్చుకుపోవడాన్ని అగ్రాలు అంటారు. సముద్రం భూభాగంలోనికి చొచ్చుకుపోతే అఖాతం అని, భూభాగం సముద్రంలోనికి చొచ్చుకుపోతే దీన్ని అగ్రాలు అని పిలుస్తారు. సముద్ర అంచుల్లో ఏర్పడే ఇసుక భూభాగాన్ని బీచ్లు అని పిలుస్తారు. దీనికి సంబంధించి నెక్స్ట్ గాలి ప్రభావం చూసుకున్నట్లయితే ఎడారుల్లో ఎక్కువగా కనిపిస్తుంది ఈ గాలి ప్రభావం అనేది. ప్రపంచంలో భూభాగంలో 1/5 వంతు ఎడారులు విస్తరించి ఉన్నాయి. ఎడారుల్లో పుట్టగొడుగు శిల లాంటి నిర్మాణాలు, అలాగే ఇన్నర్ బెర్గ్ అనే శిలా నిర్మాణాలు కనిపిస్తూ ఉంటాయి. నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఎడారుల్లో పెర్జ్బ్ గ్లాక్ అనే నిర్మాణాలు చూడవచ్చు. ఎడారుల్లో లూయిస్ నేలలు పసుపు రంగులో ఉంటాయి. గాలి వల్ల ఎడారుల్లో అంచుల్లో లూయిస్ మైదానాలు ఏర్పరుస్తాయి. ఇవి పసుపు వర్ణంలో ఉండడం జరుగుతుంది. ఇది సోషల్ కంటెంట్కు సంబంధించి భూస్వరూపాలు, శిలావరణానికి సంబంధించిన భూస్వరూపాలు అనేటివి ముఖ్యంగా 3 ప్రధాన భూస్వరూపాలుగా మనం వర్గీకరించడం జరిగింది. దానిలో మొదటి శ్రేణి భూస్వరూపాలకు సంబంధించి చూసుకున్నట్లయితే ఖండాలు, మహాసముద్రాలు. రెండవ శ్రేణి భూస్వరూపాలకు సంబంధించి చూసుకున్నట్లయితే పర్వతాలు, పీఠభూములు, మైదానాలు. మూడవ శ్రేణి భూస్వరూపాలకు సంబంధించి చూసుకున్నట్లయితే జలపాతాలు, అగాధాలు, అఖాతాలు, సింధు శాఖలు, రిడ్జులు, లోయలు అనేటివి మూడవ శ్రేణి భూస్వరూపాలకు సంబంధించింది. ఇలాంటి మరిన్ని వీడియోలకు సంబంధించి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ వీడియోని లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.